ల్యాండ్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ ఏదైతే మీ భూమి ఏదైతే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో రెండు వచ్చేసి ఒక దాంట్లోకి ఎలా తీసుకురావాలి, దీంట్లో ఏదైతే హిస్టరీ ఏదైతే రిజిస్ట్రేషన్ అవుతుందో దానికంటే బెటర్గా ఎలా చూపించాలి, ఏదైతే మీ భూములు ఏదైతే మనకి ఇక్కడ ఏముందంటే విలేజ్ లెవెల్లో ఉండే ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం అవ్వబడతాయి. మనకు అవి రిక్వైర్మెంట్ ఉందా లేదు, ఫార్మర్ లాగిన్ అవ్వగానే అతనికి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఆ ల్యాండ్కి సంబంధించిన మ్, అది ఎక్కడుంది, ఎగ్జాక్ట్ పొజిషన్ ఎక్కడుంది, అది ఆటోమేటిక్ గెట్ బ్యాక్ అవడం, ఏదైతే ఎఫ్ఎంబి ఏదైతే ల్యాండ్ కవర్ ఉందో దాంట్లో ఎలా సిట్ అయి ఉన్నాయి. సపోజ్ మనం ఇట్లా గెట్ చేయగానే దాంట్లో ఒకే సర్వే ఒకే ఎఫ్ఎంబి దీంట్లో మల్టిపుల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కౌంట్ వేసి టోటల్ ఎంత ఉంది అనేది కూడా మనకు రిటర్న్ బ్యాక్ అవడం అనే లాజిక్స్ అనేది మనం ఎలా చూద్దాం. అదేవిధంగా అనేది మనం ఇక్కడ గమనించాం. మళ్ళీ ఇక్కడ ఫార్మర్ ల్యాండ్స్ వచ్చేసి మామూలుగా విలేజ్ వైజ్ చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడ పొజిషన్స్లో ఉన్నాయి అనేది మనకు గెట్ బ్యాక్ అయింది. ఇన్ కేసు వచ్చేసి మనకు ల్యాండ్ మనం వచ్చేసి చూడాలనుకున్నప్పుడు ఇది క్లిక్ చేయగానే ఆ ల్యాండ్ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది ఆటోమేటిక్గా ఆ లొకేషన్లోకి వెళ్ళడం, అది ఒక ఎత్తు. రెండోది వచ్చేసి ల్యాండ్ సంబంధించి ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్స్ ఏదైతే అతను లాగిన్ అవ్వగానే ఫార్మరు అతను ల్యాండ్ రికార్డ్స్ రావడం, అవి వచ్చేసి ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సపోజ్ వచ్చేసి ఇక్కడ ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి క్రాఫ్ట్స్ అనేది వేసాడు, ఇప్పుడు వచ్చేసి ఇవ్వంగానే ఆటోమేటిక్గా ఎటువంటి క్రాఫ్ట్స్ అనేది ఆ ల్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చేసి గెట్ బ్యాక్ అవ్వడం. ఇక్కడ మనకు ఫార్మర్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఎంత వచ్చేసి మనకు ఆ ఫార్మర్కి సేల్ చేయంగా ఏదైతే ఉలవ, రాగులు, తెలంగాణ మసూర, రాగులు ఇట్లా మనం చూసుకున్నప్పుడు కొన్ని పంటల్లో వచ్చేసి మనకు నష్టం అనేది వస్తుంది మామూలుగా, ఎందుకంటే మార్కెట్లో రేటుకి రాకపోవడం. అదేవిధంగా మనకు వచ్చేసి అదేవిధంగా మనకు అనదర్ మనకు ల్యాండ్కి సంబంధించిన ఏదైనా విపరీతంగా కొద్దిగా వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఎట్లా అంటే ఏదో ఒకటి క్లీన్ చేయించడం కానీ, ఇప్పుడు చెట్లు గిట్లు కంపకర చెట్లు అవి వచ్చి ఎక్కువైపోయి ఉంటాయి, అవి క్లీన్ చేయించడం కానీ, అవన్నీ ఏంటంటే మనకు అదనంగా మనకు చేతి మీద పడే ఖర్చులు ఏంటి, ఇప్పుడు మనం మోటారు నీళ్ళకి కావాలి, వాగు మీద కానీ బోరు మీద కానీ మోటార్ కావాలి, బోర్ వేయించడం కానీ అట్లాంటి ఖర్చులు వాటికి ఎంత అవుతుంది. ఇక్కడ మనకు వచ్చే చేను మీద వచ్చే మనకు ఖర్చు పెట్టంగా వచ్చే డబ్బులు, మళ్ళీ మనం అదనంగా చేను మీద పెట్టే ఖర్చు, ఆ రెండు వచ్చేసి మనకు తెలియాలి. ఇక్కడ మీ భూములు ఏమీ ఉండదు, ఏదో రికార్డులు ఉంటాయి, ఆ రికార్డుకి సంబంధించినవి ఏదో డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మనకి ఇస్తారు పాస్బుక్, ఆ పాస్బుక్ సంబంధం లేకుండా నా పేర్లు ఎవరి మారిపోతా ఉంటాయి. అట్లాంటివి నేను చాలా చూసాను. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఫార్మర్కి వచ్చేసి ఏదైతే పాస్బుక్ ఏదైతే ల్యాండ్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అతను ఎటువంటి పంట వేస్తున్నాడు అనేది ఫార్మర్కి తెలుస్తుంది. నిజంగా చూజ్ చేసుకోవచ్చా ఆ క్రాఫ్ట్ అనేది తెలుస్తుంది. రెండోది వచ్చేసి ఓన్గా ఇచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, మగతా ఇచ్చినప్పుడు మనం ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది. రెండోది వచ్చేసి చేను మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇది వచ్చేసి కరెంట్ ఇయర్లో మనం ఖర్చు పెట్టామంటే ఏదైతే గ్రీన్ కానీ ఎల్లో కానీ మనకు కావాల్సిన కలర్ పూర్తి అయిపోయిన తర్వాత ఇది రెడ్ కలర్ అనేది మనం ఇండికేషన్ అంటే ఆల్రెడీ ఈ టైంలో పూర్తి అయిపోయాయి, అందుకని ఇక్కడ చూపించట్లేదు. ఇక్కడ అదేవిధంగా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఫార్మర్ ఎవరైతే లాగిన్ అయ్యాడో యూజర్ గిరి అనే అతను లాగిన్ అయ్యాడు, ఆ రికార్డ్స్ ఆటోమేటిక్గా మనకు గెట్ బ్యాక్ అయ్యాయి. సేమ్ మనం మ్యాప్ను వచ్చేసి శాటిలైట్లో చూసుకోవచ్చు, రెండోది ఇంకో రకంగా కూడా చూడవచ్చు. ఈ విధంగా మనకు ఫార్మర్ ల్యాండ్ ఎక్కడుంది అది ఆటోమేటిక్గా సిచ్యువేషన్ అయ్యింది. ఇక్కడ మ్యూజియంలో వచ్చేసి మనకు ల్యాండ్ రికార్డ్స్ మనకు టోటల్గా కనబడతాయి, కాకపోతే ఎక్స్టెన్షన్ అనేది మనం చూపించడం. ఇక్కడ ఫర్దర్గా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ల్యాండ్ పొజిషన్స్ అనేది
సార్ ల్యాండ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ల్యాండ్ పొజిషన్స్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ పొజిషన్ ఎక్కడుంది అనే విషయం వచ్చేసి మనకు గెట్ బ్యాక్ అవడం అనేది జరిగింది. అదేవిధంగా ఫార్మర్కి మెయిన్గా ఫర్దర్గా ఏంటంటే అది ల్యాండ్ సంబంధించిన గ్రూప్ ఏదైతే ఖాతా నెంబర్ అయితే ఉన్నాయో ఈ ఖాతా నెంబర్ని బట్టి ల్యాండ్ ఎక్కడెక్కడ సిచ్యువేషన్ అయి ఉన్నాయి పర్టికులర్ విలేజ్ వైజ్ తెలుస్తుంది. కాకపోతే సపోజ్ ల్యాండ్స్ వచ్చేసి ఏపీ ల్యాండ్ కవర్లో ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి అనేది వచ్చేసి మనకి ఇక్కడ మీ భూమిలో విలేజ్ వైజే చెక్ చేయగలం. ఇక్కడ ఆ సిస్టమ్ అనేది లేదు. మనం ఇక్కడ ఏంటంటే ఫార్మర్ లాగిన్ అవ్వగానే వితౌట్ కన్సిడరింగ్ విలేజ్ ఆ ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ ఏమి ఉన్నాయి వచ్చేసి గెట్ బ్యాక్ అవడం అనేది వచ్చేసి మనం ఇక్కడ ఒకటి వచ్చేసి గమనించవచ్చు. ఫర్దర్గా మనం చూసుకున్నప్పుడు ఆ ఫార్మర్ వచ్చేసి మనకు ఫార్మర్ వచ్చేసి ఎటువంటి టైప్ ఆఫ్ మనకు క్రాఫ్ట్ అనేది వేస్తున్నాడు. ఆ క్రాఫ్ట్ మనకు టైం ఏ టైంలో స్టార్ట్ అవుతుంది ఏ టైంలో ఎండ్ అవుతుంది. అదేవిధంగా మనకు టైం ల్యాబ్స్ మనకు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు మనకు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాం, రెండోది వచ్చేసి మనం దాన్ని ఎంత సేల్ చేస్తున్నాం, అది మనకు ఎట్లా వస్తుంది. మళ్ళీ దీంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ పర్టికులర్గా ఒక పంటగా మనం చూసుకున్నప్పుడు వరిలో ఏదో ఒకటి తీసుకున్నప్పుడు దీంట్లో మెయిన్ రోల్ మనకి ఇక్కడ తెగుళ్ళు రావడం. ఈ తెగుల్స్ ఎట్లాంటి తెగుళ్ళు వచ్చాయి అది ఇంతకుముందు ఫేస్ చేసాము. ఇప్పుడు మనం వరి చూసుకున్నప్పుడు ఒకటోసారి శాంపిల్, రెండోసారి శాంపిల్, మూడోసారి శాంపిల్, 4, 5 సార్లు 5 టైమ్స్ మనం వరి అనేది వేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు తెగుళ్ళు శాంపిల్స్ మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆకు వచ్చేసి బ్లర్గా రావడం అంటే మచ్చలు మచ్చలు రావడం అట్లాంటివి వచ్చినప్పుడు ఏది ఇచ్చినప్పుడు ఎఫిషియెంట్గా వర్క్ అయింది అంటే 5 టైమ్స్ మనం వేసేదానికి మనకు పూర్తిగా మనకు స్కిల్ అనేది వచ్చేసింది. అదేవిధంగా ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ వస్తున్నాయి, దాన్ని ఎటువంటి టైప్ ఆఫ్ ఫెర్టిలైజేషన్స్ యూటిలైజ్ చేయాలి అనే రిపోర్ట్స్ కూడా మనం దీని నుంచి గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ వచ్చేసి ఫార్మర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ మీ భూమికి సంబంధించింది కూడా మనం ఎవరిని మీ భూమిని కానీ రిజిస్టర్ ఎవరిని మెయిన్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఉంటారు ఎవరైతే ఇక్కడ మెయిన్గా ఇక్కడ మండల లెవెల్ సంబంధించిన ల్యాండ్ కవర్ మేనేజ్ చేసే టీమ్స్, తర్వాత తాలూకా లెవెల్ సంబంధించిన ల్యాండ్ కవర్ మేనేజ్ చేసే టీమ్స్, అదే డిస్ట్రిక్ట్ సంబంధించిన ల్యాండ్ కవర్ సంబంధించిన టీమ్స్ ఇక్కడంతా ఏంటంటే ఈఎల్ది ఏమి ఉండదు. కాకపోతే మెయిన్ బ్యాక్ ఎండ్ సంబంధించిన డెవలపర్స్ వచ్చేసి బిల్డ్ చేయాలి. వాళ్ళు అటువంటి టైప్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అనేది తీసుకోలేదు. రెండోది వచ్చేసి మెయిన్ ఎవరైతే మెయిన్ టాప్ లెవెల్ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఎవరైతే చీఫ్ మినిస్టర్ సీఎం ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్స్ వచ్చేసి కొద్దిగా మూమెంట్ ఆన్లోకి రాలేదు, అందుకని ఇట్లాంటి చేంజెస్ రాలేదు. ఫర్దర్గా మనం చూసుకున్నప్పుడు ఇది ఒక ఎత్తు. రెండోది వచ్చేసి ఇది ల్యాండ్కి సంబంధించి మనం పెట్టుబడి ఎంత పెడతానో, రెండోది వచ్చేసి ఖర్చు ఎంత వస్తుంది అనేది చూసా తుడిపేద్దాం. అవన్నీ ఇది రీసెంట్గా వచ్చేసి 5వ నెలలో 2024 5వ నెలలో ఇన్వెస్ట్ అంటే కరెంట్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ఈ రికార్డ్స్ బేసిస్ మనం చూసుకున్నప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇదైతే మనకి ఇక్కడ ఆ చేలో వచ్చేసి వాటర్ రిసోర్స్ 5 ఎకరాస్ ల్యాండ్ ఉన్నారు. 5 పీపుల్స్ వచ్చేసి షేరింగ్ మీద ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి రిక్వైర్మెంట్ ఏంటంటే మోటార్ రిక్వైర్మెంట్ ఉంది. రెండో విధంగా ఇక్కడ మనకు టైం డిలే వచ్చేసి 2 months 3 months 2 months ఆర్ 3 months అనేది మనకు చూసుకొని మనకు వచ్చేసి దీనికి సంబంధించిన ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ 82,000 వచ్చేసి మనకి ఇక్కడ బోర్కు సంబంధించిన ఫిట్టింగ్స్ పైప్స్ రెండు వచ్చేసి మోటారు ఈ రిక్వైర్మెంట్ బట్టి 88,000 వచ్చేసి మనకి ఇక్కడ
5 పర్సన్స్ వచ్చేసి షేరింగ్ మీద వచ్చేసి యావరేజ్ మీద 10,000 ఎంతో, 12,000 ఎంతో యావరేజ్ మీద పడడం జరిగింది. ఈ రికార్డ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ల్యాండ్ ఓనర్కి సంబంధించి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఓనర్ వచ్చేసి లాగిన్ అయ్యాక అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏదైతే హిస్టారికల్గా ఉందో ఈ డీటెయిల్స్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ ఏదైతే మీ భూమి ఏదో ఉంది అది ఈ రోజు రేపు ఉండట్లేదు. ఈ మీ భూమికి సంబంధించి ఇక్కడ మళ్ళీ వచ్చేసి హిస్టరీ కూడా చూసుకున్నాక మల్టిపుల్ డూప్లికేషన్స్ వస్తున్నాయని చెప్పి న్యూస్లో కూడా మనం గమనించాం. దీన్ని ఎలా రెక్టిఫికేషన్ చేయాలో చూద్దాం. ఫర్ ద ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాజెక్ట్లో డెవలపర్గా వీ కెన్ సీ ఈ డెవలప్మెంట్ వచ్చేసి మనం ఎలా చూద్దాం. ఇక్కడ మెయిన్గా మనం వచ్చేసి ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే ఓవరాల్గా అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. అథెంటికేషన్ ఇది ఫార్మర్ లాగిన్ అయ్యాడు, అతను సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ అనేది వచ్చి ఆథరైజేషన్. ఎవరైతే ఇక్కడ ఆథరైజేషన్ ల్యాండ్ కవర్కి సంబంధించిన మండల్ లెవెల్ ఎవరైతే చూస్తారో అంటే వాళ్ళు మోడిఫికేషన్స్కి మనం అర్హులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ల్యాండ్స్ ఎక్కడెక్కడ అనేది గెట్ బ్యాక్ అయ్యి ఇక్కడ మనకు శాటిలైట్ వ్యూస్లో చూసుకున్నప్పుడు ల్యాండ్ వచ్చేసి మనకు శాటిలైట్ వైజ్లో ఎక్కడ సిట్టింగ్లో ఉంది అనేది కూడా మనం చూసాం. అది ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయగానే ఆ ఓనర్ సంబంధించిన పేరు, సర్వే నెంబర్, మళ్ళీ దానికి సంబంధించిన సబ్స్ప్లిట్స్ ఎలా ఉన్నా, అతనికి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఎంత ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఎఫ్ఎంబి లెవెల్లో చూసుకున్నప్పుడు ఎన్ని ల్యాండ్ స్ప్లిట్స్ ఉన్నాయో అది టోటల్ కౌంట్ వేసి అనుభవిస్తున్నాం ఎంత ఉంది, ఎప్పుడు ఎగ్జిస్టింగ్ ఉండేదాన్ని బట్టి అనేది కూడా తీసుకోవచ్చు. ఫర్దర్గా మనకి ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది. దీన్ని ఎలా అయింది, ఇప్పుడు వచ్చేసి మనకు ఒక యూజర్ మాత్రమే చూసాం, ఒక ఖాతా నెంబర్ మాత్రమే చూసాం. కాకపోతే నాకు 2-3 ఖాతా నెంబర్ని యాడ్ చేయగానే వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడెక్కడ సిట్టింగ్స్లో ఉన్నాయి అనేది నాకు గెట్ బ్యాక్ కావాలి. ఇక్కడ వచ్చేసి వన్ మోర్ మనకు వచ్చేసి ప్లగ్ఇన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ వన్స్ మనం ఇక్కడ రీఫ్రెష్ చేయగానే బ్యాక్ ఎండ్లో ఉండే డేటా అనేది మనకు గెట్ బ్యాక్ అవుతుంది. పొజిషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఓబుల్ రాజు అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చాను, అతనికి సంబంధించిన ఖాతా నెంబర్స్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చేసి బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఆర్ నెంబర్, రీసెటిల్మెంట్ రికార్డ్ బేస్ బట్టి మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే ల్యాండ్ వచ్చేసి మనకి ఏ కేటగరైజేషన్ కిందగా ఉంది. ఇప్పుడు గ్రీన్ అంటే ఇప్పుడు మనకు సిగ్నల్స్లో ఉండే రెడ్, గ్రీన్, ఎల్లో. గ్రీన్ అంటాలో అట్లా మనకు గ్రీన్ కలర్లో మనం ఇండికేషన్ చేస్తున్నాం. అదే కానీ మనకు రెడ్ కలర్లో చూసారంటే ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్, కానీ ఇప్పుడు ఎల్లో కలర్లో కానీ ఉన్నప్పుడు అది చుక్క డాట్ కింద ఉన్నట్టు ల్యాండ్ అనేది మనకు కొద్దిగా గమనించవచ్చు. సపోజ్ ఈ ఫార్మర్ వచ్చేసి ల్యాండ్ కవర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మనకు గెట్ బ్యాక్ అవడం జరిగింది. అగ్రికల్చర్ రిపోర్ట్, అతను ఏ క్రాఫ్ట్ వేసాడు, రెండు అదేవిధంగా అతనికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన ఎటువంటి టైప్ ఆఫ్ పనులు చేశాడు అనేది మనకి ఇక్కడ గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ పొలంతో పాటు నాకు ఇక్కడ వచ్చేసి ఏదైతే నారాయణరాజు ఏదైతే ఉన్నాడో అతను ఇవ్వగానే అతని ల్యాండ్ కూడా వచ్చేసి మనకి ఇక్కడ ఇన్క్లూడ్ అయ్యింది. ఫైన్. ఇక్కడ ఇది వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉంది. కాకపోతే ఈ నారాయణరాజు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ కవర్, ఇతను వచ్చేసి ల్యాండ్ కవర్ అనేది దాంట్లో ఉంది. ఇదేంటిది, ఈ సర్వే నెంబర్ వచ్చేసి గ్రామపటం, అంటే గ్రామపటం అని చెప్పేసి ల్యాండ్లో కేటగరైజేషన్ మనకు ఇది ఆర్ఎస్ఆర్లో మనకు రిఫరెన్స్. ఈ ల్యాండ్ గ్రామఘటం అని చెప్పేసి అంటే గ్రామంకి సంబంధించిన విస్తీర్ణం ఉంది. ఇది వచ్చేసి చుక్కు కింద ఉంది. ఇది వచ్చేసి వీళ్ళు కూడా ఎవరో లేఅవుట్ పెట్టేదానికి దాంట్లో తీసుకున్నట్టున్నారు వీళ్ళు. అది కొంత అనేది మనకు కొద్దిగా గమని. కాకపోతే ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నప్పుడు కొంతమంది ల్యాండ్ ఓనర్స్ డీటెయిల్స్ ఏమో అనుభవంలో వాళ్ళు ఉంటారు. కాకపోతే రెవెన్యూ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎక్కించరు, వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు, అమ్ముంటారు. కాకపోతే వీళ్ళేమో కొనుక్కొని ఉంటారు, ఒకరేమో కొనేసుకో ఉంటారు. కాకపోతే పాతాల పేర్లు అలాగే ఉండిపోయి ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ ట్రూత్ వచ్చేసి అక్కడ మోడిఫికేషన్లో ఉండదు. అట్లాంటివి కూడా నేను చాలా గమనించాను. ఇప్పుడు 2 పర్సన్స్ యాడ్ చేసాం. మనకి ఇక్కడ క్యూజిఎస్లో మనం చూసుకున్నప్పుడు ఇది చూడవచ్చు. క్యూజిఎస్లో మనం వచ్చేసి
ఎండ్ యూజర్కి పంపించిన డేటా ఇప్పుడు అంతా డేటా చూపించాల్సిన అవసరం లేదు. ఫార్మర్ ఎవరైతే లాగిన్ అయ్యాడో వాడి డీటెయిల్స్ చూసుకోగలిగితే చాలు. అతనికి సంబంధించిన ఎటువంటి క్రాఫ్ట్ వేసాడు, అది ఎక్కడ సిట్టింగ్లో ఉంది, అట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే చాలు, మిగతా అనవసరం. ఇప్పుడు ఇది ఒకటి ఉంది. రెండోది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఫార్మర్ వచ్చేసి ఎవరున్నారు, ఇక్కడ గిరి అనే కింద ఒకటి ఉన్నది. ఇంకొచ్చేసి వన్ మోర్ ఇక్కడ ఖాతా నెంబర్ వచ్చేసి నేను ఒక యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వేరే విలేజ్లో కూడా కొంత ఏదో ఒక ఇళ్ల స్థలం ఏదో తీసుకున్నట్టున్నారు. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు అదేవిధంగా ఈ వేరే ఊర్లో కూడా ల్యాండ్ కవర్ ఎక్స్టెన్షన్ అనేది యాడింగ్లో. అంటే నీకు ఇక్కడ ఏమైంది, ఇక్కడ మీ భూమిలో వచ్చినప్పుడు మనం చూసుకున్నప్పుడు డ్రాబ్యాక్స్ మనం చూసుకున్నప్పుడు ల్యాండ్ కవర్కి సంబంధించింది ఏదైతే ఉందో అది ఒక ప్లేస్లో మాత్రమే మనం చూసుకోగలుగుతాం. ఇక్కడ మనకు వచ్చేసి ఈ ల్యాండ్ కవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన ఇక్కడ టూ ప్లేసుల్లో మనం వచ్చేసి ట్రిగ్గర్ చేసుకోగలిగిన అవకాశం ఉంది. మనకి డెవలప్మెంట్లో మనం చూసుకోవచ్చు. నాట్ ఓన్లీ ల్యాండ్ ఓనర్కి వచ్చేసి ల్యాండ్ వచ్చి ఎక్స్టెన్షన్ వచ్చేసి ఎక్కడెక్కడ అవైలబిలిటీలో ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి యాజ్ ఫర్ ది యూస్ కేస్ కింద మనం చూపించగలిగాం. ఇక్కడ వన్ మోర్ క్రాస్ పాయింట్ మనం ఇక్కడ మనం కొద్దిగా గమనించామంటే ఇక్కడ వన్ మోర్ మనం పాయింట్ వచ్చేసి మనం గమనించినప్పుడు మనం ఇక్కడ ల్యాండ్కి సంబంధించిన ఏదైతే ఎఫ్ఎంబి కింద ఉన్న ల్యాండ్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ 2 ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ 2 ల్యాండ్స్ వచ్చేసి కౌంట్ వచ్చేసి టోటల్గా ఈ దీంట్లో ఏదైతే మనకి ఏదైతే ఎఫ్ఎంబి కింద ఎంత ఆక్యుపెన్సీ అయ్యింది అనేది మనం చూసుకోవాలనుకున్నప్పుడు 1 ఎకరా కింద ఉంది. రెండు వచ్చేసి 2 ఎకరా ఆక్యుపెన్సీ వచ్చేసి 2 ఖాతా నెంబర్ ద్వారా ఆక్యుపెన్సీ వచ్చింది. టోటల్గా మనం చూసుకున్నప్పుడు 597 చిల్లర్లు వచ్చేసి 2 అనేది వచ్చేసి మనకు ఇక్కడ డిడక్షన్ అనేది జరిగింది అనేది మనం గమనించవచ్చు. మళ్ళీ ఇక్కడ ఫార్మర్ లెవెల్లో మనం చూసుకున్నప్పుడు ఒకటి అణువు విస్తీర్ణం వచ్చేసి ఒక అతని కింద ఉంది. రెండోది వచ్చేసి ఇంకొక ఖాతా నెంబర్ కింద వచ్చేసరికి ఇంకొక నేమ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ సబ్స్ప్లిట్ అనేది యాడ్ అయింది గమనించవచ్చు. ఎక్స్టెన్షన్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మీ భూమిలో మనం చూసుకున్నప్పుడు ఇది మనకు ఈ లెవెల్లో మనం చూపించలేం. డెవలపర్స్ వచ్చేసి ఎక్కడైతే మండల ఎంఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఊరిక డేటాను ఊరికి గమనిస్తారు, రెక్టిఫికేషన్ మాత్రం. బ్యాక్ ఎండ్లో డెవలపర్స్ అనేది అంత ఎఫిషియెంట్గా చేంజెస్ అనేది లేదు కాబట్టి ల్యాక్ ఆఫ్ బ్యాక్ ఎండ్ సైడ్ ఏదైతే ఈ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అవి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అంటే ఇట్లా మ్యాప్ సైడ్ యాడ్ చేయడం కానీ ఈ డేటాను కలెక్ట్ చేయడం కానీ ఆ ప్రాసెస్ అనేది చాలా స్లో డౌన్ అయింది అనేది మనం గమనించవచ్చు. ఇదే విధంగా ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఒక సర్వే నెంబర్ను మనం ఏదైతే క్లిక్ చేస్తామో దానికి సంబంధించి ఎంత ఆక్యుపెన్సీ ఉంది, ఇక్కడ 20 సెంట్స్ వచ్చేసి ఆక్యుపెన్సీలో ఉంది. ఇదైతే ఈ సర్వే నెంబర్ ఏదైతే 439 63 సెంట్ ఆక్యుపెన్సీ ఉంది. ఇంకొక సర్వే నెంబర్ వచ్చేసి ఆక్యుపెన్సీ. ఇక్కడ మెయిన్గా ఇంకొక కోణాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు అంతా ల్యాండ్స్ వచ్చేసి 3 కార్లు పండేదానికి అవకాశం ఉండదు. కొన్ని వచ్చేసి మెట్ట ల్యాండ్ అనేది ఉంటుంది, అంటే వర్షం వస్తేనే ఆ కారు మాత్రమే పండుతుంది. రిమైనింగ్ ల్యాండ్ వచ్చేసి అన్యూటిలైజ్డ్. ఇంకొక కేసును కూడా మనం గమనించవచ్చు. ఏదైతే మనకి ఇక్కడ పవర్ లైన్స్ ఏదైతే ఉన్నాయో మెయిన్ సబ్స్టేషన్ ఒక దగ్గర ఉంటుంది. సబ్స్టేషన్ నుంచి పవర్ లైన్ వచ్చేసి కనెక్ట్ అవుతుంది. కొన్నిటికి వచ్చేసి పవర్ లైన్ వచ్చేసి కనెక్ట్ అయి ఉంటుంది. కొన్నిటికి వచ్చేసి ఏదైతే మనకు ఇక్కడ పవర్ లైన్స్ ఏదైతే ఉందో కొన్నిటికి యాక్టివ్లో ఉంటుంది, కొన్నిటికి ఇన్యాక్టివ్లో ఉంటుంది. అంటే ల్యాండ్ పవర్ కనెక్షన్ ఉండదు, అగ్రికల్చర్ యాక్టివిటీ జరగదు. ఏదైతే వర్షాధారంతో ఉందో అది ఉంటుంది. పవర్ లైన్ మనం అప్లై చేసుకోవాలన్నా కూడా అది కూడా మనకు అందరికి తెలిసింది, కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. పవర్ లైన్ మనం తీసుకోవాలన్నప్పుడు అప్లికేషన్ ఇవ్వగానే అంత యాక్టివ్గా మూమెంట్ ఉండదు, చాలా డిలే ప్రాసెస్ అనేది మనం గమనించవచ్చు. నేను అబ్జర్వ్ చేశాను. ఇవ్వగానే ఏమో ఒక 5 నెలలు అనేది ప్రాసెస్ అనేది మూమెంట్ చేయాలి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కానీ అక్కడ మూమెంట్ అవ్వదు. గవర్నమెంట్ రికార్డ్ సైడ్ అలాగే ఉంటుంది,
పవర్ లైన్స్ మనం ఏదైతే మనకు ఏదైనా చేనికి కనెక్షన్ కావాలనుకున్నా కూడా ఆ లోడ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే 5 కనెక్షన్లు ఏదైతే ఉన్నాయో దాని బియాండ్ మనకు కావాలనుకున్నప్పుడు మనకు అక్కడ ల్యాండ్ ఉంది, కాకపోతే మనకు పవర్ కన్జంప్షన్ అవసరం ఉంది, ప్రీవియస్గా లేదు, అక్కడ తీసుకోవాలనుకున్నప్పుడు మినిమం ఎంత కౌంట్ ఉంటుంది, ఆ కౌంట్ రీచ్ అయితే కానీ అక్కడ ఇవ్వని పరిస్థితులని కొన్ని గమనించవచ్చు. ఇక్కడ వన్ మోర్ ప్లగ్ఇన్ అనేది కూడా మనం ఇవ్వచ్చు. ఏంటి, సంబంధించి పవర్ లైన్స్ ఏదైతే జిఎస్ ఎలా మనకి మెయిన్ ఫీడర్స్ మనకు ఎలా ఫ్లో వెళ్తుంది, పవర్ లైన్ మెయిన్ ఫీడర్ ఉంటుంది, దాని నుంచి సబ్స్టేషన్ నుంచి నియర్ ట్రాన్స్ఫార్మర్కి వెళ్తుంది, అక్కడ నుంచి వోల్టేజ్ డౌన్ గ్రేడ్ అవుతుంది, 11 kV నుంచి మళ్ళీ వచ్చేసి 450కి వెళ్తుంది, 450 మామూలుగా అగ్రికల్చర్ యూటిలైజేషన్ 450కి వెళ్తుంది. ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. ముందుగా 11K నుంచి 415 వోల్ట్స్ కోట్ వెళ్తుంది, ఇది అగ్రికల్చర్ యాక్టివిటీస్కి వెళ్తుంది. రెండోది వచ్చేసి 215 వోల్ట్స్ వచ్చేసి హౌస్ హోల్డ్స్కి వెళ్తుంది. ఇది వచ్చేసి నేరుగా ఈ విధంగా మనం చూసుకోవచ్చు. పవర్ లైన్స్ కూడా మామూలుగా మనకు జిఎస్ సైడ్ నుంచి కూడా మనకు పవర్ లైన్స్లో కూడా మనకు గ్రిడ్ లైన్స్ వస్తాయి మామూలుగా, ఇట్లా మనం చేసుకోవచ్చు. ఆ డేటాను కూడా వచ్చేసి మ్యాప్ వైజ్ వచ్చేసి ఆ ఎక్కడెక్కడ ఏ ల్యాండ్లో మనకు ట్రాన్స్ఫార్మర్ లైన్, ట్రాన్స్ఫార్మర్ ఎక్కడెక్కడ ఉంది, దాని నుంచి పోల్స్ ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాయి అనేది కూడా జిఎస్ డేటా నుంచి మనం వచ్చేసి చైల్డ్స్ ఎలా పోల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి డేటా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. బట్ ఆ నీడ్ అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ దాన్ని బట్టి మనం అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి కల్టివేషన్లోకి యూటిలైజేషన్ అవుతుందా లేదా అనేది కూడా మనం క్లియర్ పిక్చర్ చూపించగలం. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఆఫ్ ది పిక్చర్ మాత్రం చూపించగలం. అంటే ఎట్లాంటి పిక్చర్ అంటే ది ల్యాండ్ ఇక్కడ పవర్ లైన్ ఇక్కడికి వెళ్ళింది, పవర్ లైన్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళింది, ఈ ల్యాండ్ కవరేజ్ ఏదైతే సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు పవర్ లైన్ అక్కడ లేదు, కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏదైతే ఇక్కడ రికార్డ్స్లో ఉంటుంది, కాకపోతే వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్ కొన్నిసార్లు అన్ని కార్లు వచ్చేసి అగ్రికల్చర్ యాక్టివిటీ అనేది జరగకపోవచ్చు. ఎగ్జాంపుల్ XYZ ల్యాండ్ అంటే ఈ యొక్క డేటా ఏదైతే మనకు ఏదైతే పవర్ లైన్స్ వచ్చేసి పోల్స్ ఎలా ట్రావెల్ అయ్యేదాన్ని బట్టి కూడా మనం వ్యాలిడేషన్ చేయొచ్చు కొంత లెవెల్ వరకు. ఇది ఏంటంటే సమ్ ల్యాండ్స్ వచ్చేసి అగ్రికల్చర్ యూటిలైజేషన్ కావట్లేదు, ఎందుకు ప్రాపర్ పవర్ లైన్స్ లేకపోవడం, రెండోది వచ్చేసి ప్రాపర్గా వాటర్ రిసోర్సెస్ వేరియస్ రీజన్ అనేది కూడా మనం ఎవాల్యుయేషన్ చేయొచ్చు. ఇది కూడా ఏంటంటే మనం ఇక్కడ మండల్ లెవెల్ ల్యాండ్ కవర్ ఎవరైతే మేనేజ్ చేస్తుంటారో స్టేట్ వైజ్ వాళ్ళు ఏం చేయలేరు, బ్యాక్ అండ్ డెవలపర్స్ ఎవరైతే ల్యాక్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అనేది లేకపోవడం. ఇది ఒక యూస్ కేస్గా యూజింగ్ ద జాంగో మనం యూస్ కేస్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం వచ్చేసి ఫర్దర్గా మనకి ఇక్కడ హిస్టరీ ఏదైతే ఉందో ఇక్కడ హిస్టరీ మనం చూసుకున్నప్పుడు ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్స్ అనేది ఉన్నట్టు కూడా మనం అబ్జర్వ్, అంటే ఒకే నెంబర్ ఉంటుంది, ఒకే ల్యాండ్ వచ్చేసి నలుగురు వచ్చేసి రిజిస్టర్ చేసుకోవడం కానీ, అంటే ల్యాండ్ నాది అన్నట్టు హిస్టరీలో జనరేట్ చేయించడం కానీ యాక్చువల్ చూసుకున్నప్పుడు అట్లా రియాలిటీ లేకపోవడం కానీ అట్లాంటి కొన్ని కేసెస్ ఉన్నట్టు. అంటే ఇక్కడ మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది కరెంట్ అబ్స్ట్రాక్ట్లోనే ఉంటుంది, దాని రిఫరెన్స్ బేస్ చేసుకొని చేస్తుంటారు. 4 రోజులు అయిపోయిన తర్వాత ఆ పేరు వేరే వాళ్ళ పేరు మీద ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా వెళ్ళేసి మేము అలా హిస్టరీ అనేది ఇట్లా తీసుకోవడం, ఇట్లా దాన్ని బట్టి కూడా డూప్లికేషన్స్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్ని నా మెయిన్ వచ్చేసి జిఎస్ రిఫరెన్స్ అనేది లేకపోవడమే వచ్చేసి ఇక్కడ డ్రాబ్యాక్. ఇదంతా వచ్చేసి విలేజ్ లెవెల్లో చూసుకుంటాం. ఫార్మర్ లెవెల్లో కావాల్సిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి భూమి మీద, కాకపోతే వచ్చేసి మీకు కావాల్సిన రీతిలో భూమి రికార్డ్స్ వచ్చేసి అవైలబిలిటీలో లేవు అనేది మనం ఇక్కడ గమనించేసి, బట్ ఇట్స్ నాట్ క్రిటిసైజింగ్. ఇది ప్రజెంట్ అబ్స్ట్రాక్షన్ డ్రాబ్యాక్స్ ఏదైతే ఎగ్జిస్టింగ్ నుంచి ప్రపోజ్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి మనం ఎలా మూవ్ చేసుకోవాలనేది యాజ్ ఫర్ ది యూస్ కేస్ కింద మనం సోషల్ స్టడీ వైజ్ మనం చెప్తున్నాం. ఇక్కడ ఫార్మరే లాగిన్ అయితేనే అతను సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ గెట్ బ్యాక్ చేసుకోవడం అనేది మనం గమనం. ఇక్కడ మళ్ళీ ఫార్మర్లో వన్ మోర్ డ్రాబ్యాక్, ల్యాండ్ సిట్టింగ్ అయ్యి ఉండదు వేరియస్ ప్లేసెస్. ఒక ల్యాండ్ వచ్చేసి ఇక్కడ, ఒక ల్యాండ్ ఇక్కడ ఉంది, అంటే ఇక్కడికి ఏమవుతుంది ఒకటేసారి ఫార్మర్ ఎఫిషియెంట్గా కల్టివేట్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది.
అంటే రెండింటిని దగ్గర దగ్గర పక్క పక్కన చేసుకోగలుగుతారు. దూరం దూరంగా ఉన్నప్పుడు మేనేజ్ చేయాలంటే వేరే వాళ్ళ కౌలుకో మగతకు ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒకే దగ్గర ఉంటే అట్లాంటి యూస్కి ఈ హిస్టరీని వచ్చేసి మనం ఎలా మేనేజ్ చేయాలి చూద్దాం. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హిస్టరీ అనేది నాకు కావాలి. ఇక్కడ సో నెంబర్లో నాకు హిస్టరీ అనేది కావాలి. ఎలా వెళ్తుంది ఆ సంబంధించిన ల్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎలా మన హిస్టారికల్గా మారుతా వెళ్తుంది. అంటే యాజ్ ఫర్ ద ఇక్కడ మనం కాల్ ఇచ్చా బ్యాక్ సైడ్ డేటాకి వెళ్తుంది, చెక్ చేసుకుంటుంది ఏమేమి ఉన్నాయి బ్యాక్ ఎండ్లో, ఆ విధంగా హిస్టారికల్గా ఎలా చేంజ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అదే డేటా వచ్చేసి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం మెయిన్గా ఎక్కడ మనకు ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ విధంగా మనకు హిస్టారికల్గా డేటా మెయింటైన్ అవుతుంది. కాకపోతే ఆ డేటా వచ్చేసి ఈ విధంగా మనకు ఎవరి నుంచి ఎలా మారింది అనేది టైం సిరీస్లో చూసుకున్నప్పుడు పేరు ఒకరిది ఉంటుంది, ఆధార్ నెంబర్ ఇంకొకరు మ్యాప్ అయి ఉంటుంది. పేరు ఒకటి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంకొకరు ఆధార్ నెంబర్తో లింక్ అవ్వడం అట్లాంటి కేసుకొని నేను చూసాను. ఇక్కడ మీ భూమి కానీ ఇక్కడ రేషన్ కార్డులో కానీ అట్లాంటివి కొన్ని గమనించాను. ఇక్కడ మెయిన్గా మన హిస్టారికల్గా మనం ల్యాండ్ చూసుకుంటాం. స్టార్టింగ్ మనకు ల్యాండ్ ఈ విధంగా ఉన్నది. దీని వచ్చేసి ఇట్లా స్ప్లిట్ అవుతూ వెళ్ళింది మొత్తం ఒక ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 1 4 5 5 5 5 ఇక్కడ 1 6 మొత్తం 6 ల్యాండ్ కవర్స్గా మనకు డివైడ్ అయింది. మళ్ళీ ఇది ఏదైతే స్ప్లిట్ ఏదైతే ఉందో ఈ స్ప్లిట్ని వచ్చేసి మళ్ళీ ఫర్దర్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ స్ప్లిట్ ఏదైతే ఉందో ఆ స్ప్లిట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ వచ్చేసి 2 ఎకరాస్ 60 సెంట్ని వచ్చేసి ఇతను ఏం చేసుకొచ్చాడు, మళ్ళా వాళ్ళకుండే పిల్లలకు వచ్చేసి స్ప్లిట్ చేసుకుంటూ రావడం వచ్చింది. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3కి వచ్చేసి స్ప్లిట్ చేయడం అనేది జరిగింది. సేమ్ అదేవిధంగా మళ్ళా ఆ ల్యాండ్ వచ్చేసి మళ్ళీ వేరే క్రాసింగ్ అది ఇది ఉన్నప్పుడు దాన్ని వచ్చేసి ఈ ముక్కను వచ్చేసి మళ్ళీ స్ప్లిట్ చేయడం, మళ్ళీ స్ప్లిట్ చేయడం, మళ్ళీ స్ప్లిట్ చేయడం, మళ్ళీ స్ప్లిట్ చేయడం, మళ్ళీ స్ప్లిట్ చేయడం అంటే ఎలా మారుతా వెళ్ళింది అనేది మనకు డీటెయిల్గా మనకు ఉంది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు హిస్టారికల్గా బ్యాక్ ఎండ్ ల్యాక్ ఆఫ్ డెవలపర్స్ ఇష్యూస్ వల్ల మనకి ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ మనకి ఏంటంటే ఉంది, కాకపోతే వచ్చేసి స్పేషల్ వైజ్ మనకు డెవలప్మెంట్ అనేది లేదనేది మనం క్లియర్ కట్గా గమనించవచ్చు. ఫైన్ ఇక్కడ మనం చూసుకుంటే హిస్టారికల్గా ఏదైతే ల్యాండ్ ఎక్కడ సిచ్యువేషన్ అయి ఉన్నాయో అది చూపించడం, బేస్డ్ ఆన్ ఫార్మర్ లాగిన్ అవ్వగానే వాళ్ళ డీటెయిల్స్ గెట్ బ్యాక్ అవ్వడం, ఆ హిస్టారికల్గా డేటా ఏదైతే ఉందో అది గెట్ బ్యాక్ అయ్యి చూపించడం అనేది. ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి ప్రీవియస్గా 331 చూసాను. తర్వాత ఇంకొకటి ఇక్కడ అతను సంబంధించిన హిస్టరీ అనేది ఇక్కడ రాయలేదు కాబట్టి ఇక్కడ అంతా మనకు క్లియర్ కట్గా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ ఎగ్జిస్టింగ్ సిస్టంలో మనకు డ్రాబ్యాక్స్ ఏమేమి ఉన్నాయి చూసాం కదా. ఎగ్జిస్టింగ్ సిస్టంలో డ్రాబ్యాక్స్, ప్రపోజల్ సిస్టమ్స్లో ఎగ్జిస్టింగ్ ఉండే దాంట్లో ఏదైతే ఉన్నాయో ఇష్యూస్ అవన్నీ వచ్చేసి రెక్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎఫిషియెంట్గా ప్రాసెస్ చేయొచ్చు. ఆ డేటా వచ్చేసి ఫార్మర్ సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ వచ్చేసి స్పేషల్లో కూడా ఎక్కడ సిచ్యువేషన్లో ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూపించడం అనేది కూడా చేసాం. ఇట్ విల్ బి రిజాల్వ్ ద లాట్ ఆఫ్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్. మళ్ళీ ల్యాండ్కి సంబంధించిన ఎటువంటి టైప్ ఆఫ్ క్రాఫ్ట్స్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. ఇప్పుడు అదంతా అయిపోయింది. ప్రీవియస్గా ఆ టైంలో వేరే టైంలో ఉన్నప్పుడు కరెంట్ టైంలో ఎవరు వేస్తున్నారు, తర్వాత ఏ టైప్ ఆఫ్ క్రాఫ్ట్ వరి వేస్తున్నారు, ఎటువంటి టైప్ ఆఫ్ పంట వేస్తున్నారు, ఇప్పుడు దాకా ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత ఎంతెంత ఖర్చు అవుతుంది, ప్రీవియస్గా చూసుకున్నప్పుడు ఎంత ఖర్చు అయింది, ఒకసారి 33,000 అయింది, తర్వాత అది అమ్మిన తర్వాత 67,000కి అమ్మిన తర్వాత 33,000 లాగా పెట్టుబడింది. టైం డ్యూరేషన్ వచ్చేసి 4 months. ఇట్లా మనం డీటెయిల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీ భూమి ఏదైతే మనకు ఉందో ఇది కవరు, దీన్ని బట్టి భూమి మీదే కాకపోతే మీకు కావాల్సిన విధంగా డీటెయిల్స్ అనేది ఎఫిషియెంట్గా లేవు. ఇదేంటి
ఉంది. అది వచ్చేసి కొట్టుకుందో తిట్టుకుందో, అది నువ్వు లాక్కుందో నేను లాక్కుందో అనే విధంగా ఇది మేనేజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫార్మర్కి ఈ విధంగా బెనిఫిట్ అవుతుందంటే నాకు తెలిసినంత వరకు అదేమంత ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంత హెల్ప్ఫుల్గా ఉండదు. ఆ డీటెయిల్స్ వచ్చేసి లిమిటెడ్ మేనర్లోనే ఉన్నాయి అనేది యాజ్ ఫర్ ద డీటెయిల్గా మనం ఇట్లా మ్యాప్ చేసుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. దిస్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్. This is for the GS R&D work. Fine, giving conclusion. Thank you. Goodbye.